మహబూబ్ నగర్ లో మ్యాజిక్ చేసేదెవరు? తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు జిల్లా రూటే సపరేట్ గా ఉంటుంది. ఇక్కడ రాజకీయం కూడా దానికి తగ్గట్టే చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను ఇప్పుడు తెలంగాణలోను మహామహులైన ఎంతో మంది రాజకీయ నాయకులకు పుట్టినిల్లు ఉమ్మడి పాలమూరు జిల్లా. అలాంటి జిల్లాలోని కీలకమైన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఈసారి గెలుపు ఎవరి సొంతం అవుతుంది? ఈసారి కూడా గులాబీ జెండా పాతడంలో అధికార పార్టీ సక్సెస్ అవుతుందా, లేక హ్యాట్రిక్ కోసం చూస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేకు ప్రతిపక్ష పార్టీలు షాకిస్తాయా? మహబూబ్ నగర్లో ఈసారి మ్యాజిక్ చేసేది ఎవరు? ఈరోజు ఓటర్ కార్యక్రమంలో మీకోసం. పాలమూరు పేరెత్తితేనే ఒకప్పుడు వలసల జిల్లా అని పిలుచుకునేవారు. ఇక్కడ ఉపాధి కరువై ప్రతిరోజు వందల మంది ముంబైకు వలసలు పోయేవారు. పక్కనే కృష్ణమ్మ పరుగులు పెడుతూ పోతున్నా చుక్క నీరు లేక సాగు భూమి బీడు భూమిగా బీటలు వారేది. అలాంటి ప్రాంతం ఇప్పుడు సస్యశ్యామలంగా మారింది. రాష్ట్రంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గంగా పేరు గడించింది. ఇప్పుడు ఇక్కడ జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. అధికార పార్టీ నేత, రాష్ట్ర మంత్రి హ్యాట్రిక్ విన్ కోసం రెడీ అవుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ను ఢీకొట్టేందుకు అటు కాంగ్రెస్ తరఫున నియోజకవర్గంలో సెకండ్ స్ట్రాంగ్ లీడర్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఇటు బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి తనయుడు మిథున్ రెడ్డిలో కాలు దువ్వుతున్నారు. అయితే ఇక్కడ గెలిచేదెవరో ఓడేదెవరో చూసే ముందు ఒక్కసారి మహబూబ్ నగర్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. నిజాం పాలనకు వ్యతిరేకంగా నెత్తురు చిందించిన నేల. నిరంకుశ నిజాం పాలన వ్యతిరేక పోరాటంలో నెత్తురు చిందించిన ప్రాంతం పాలమూరు. ఎందరో పోరాట యోధులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిజాం పాలకుల క్రూరత్వానికి వ్యతిరేకంగా పోరాడి జైలు పాలయ్యారు. ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. మహబూబ్ నగర్ పొలిటికల్ డెమోగ్రఫీ. మహబూబ్ నగర్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. మహబూబ్ నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గంలో 2 మండలాలున్నాయి. పునర్విభజనకు ముందు ఉన్న కోయిలకొండ మండలం కొత్తగా ఏర్పడిన నారాయణపేట్ అసెంబ్లీ నియోజకవర్గంలో కలవగా, కొత్తగా హన్వాడ మండలం ఈ నియోజకవర్గంలో భాగమైంది. ఈ సెగ్మెంట్లో 2,29,760 మంది ఓటర్లుండగా అందులో పురుష ఓటర్లు 1,15,028 మంది, మహిళా ఓటర్లు 1,14,724 మంది ఉన్నారు. మహబూబ్ నగర్ పొలిటికల్ హిస్టరీ. ఇప్పటి వరకు ఇక్కడ 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 5 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలవగా, 4 సార్లు టీడీపీ, 3 సార్లు స్వతంత్రులు, 2 సార్లు బీఆర్ఎస్ గెలుపొందగా, బీజేపీ, ఇందిరా కాంగ్రెస్, ప్రజా పార్టీలు తలా ఓసారి విజయం దక్కించుకున్నాయి. ఈ ఎన్నికల్లో 1983, 85, 1994, 99లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో దిగిన పి చంద్రశేఖర్ అత్యధికంగా 4 సార్లు గెలుపొందారు. అయితే కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ ఇలా అన్ని ప్రముఖ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులను కూడా ఇక్కడి ఓటర్లు గెలిపించి ఆశీర్వదించారు. అభివృద్ధితో ఓటర్లు హ్యాపీయేనా? మిషన్ భగీరథ ప్రాజెక్టుతో సాగునీటి వనరులు విస్తృతంగా పెరిగాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తవడంతో నియోజకవర్గం జలకళ సంతరించుకుంది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న ఐటీ క్లస్టర్స్ వల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. మెడికల్ కాలేజీ, ఇతర విద్యాలయాల ఏర్పాటుతో విద్యావకాశాలు పెరగ్గా, ప్రభుత్వాసుపత్రిని ఆధునీకరించడం, ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలు ఏర్పాటు, పేదలకు వైద్యం మరింత చేరువైంది. అలాగే 500 ఎకరాల్లో నిర్మిస్తున్న ఫుడ్ పార్క్ వల్ల వేల మంది కార్మికులకు ఉపాధి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి తోడు ఎకో అర్బన్ పార్క్, రోడ్ల నిర్మాణం శరవేగంగా సాగటం, మినీ ట్యాంక్ బండ్, ఫిష్ మార్కెట్ వంటి మౌలిక సదుపాయాల కల్పనతో ప్రజా జీవనం ఎంతగానో మెరుగుపడింది. సమస్యలు తీరాయా? డ్రైనేజీ సమస్య పరిష్కారం కాకపోవడం, రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడంతో విరివిగా సాగుతున్న ఇసుకదందా వంటి సమస్యలకు తోడు మంత్రి అనుచరులు భూకబ్జాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ మంత్రి ఇలాకాల్లో కల్తీ మద్యం, కల్తీ కల్లు కేసులు తరచుగా బయటపడుతుండడం ఇలాంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హ్యాట్రిక్
మ్యాజిక్ పై కన్నేసిన శ్రీనివాస్ గౌడ్, విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీలో బలమైన నేతలలో ఒకరు. 1988లో మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో శానిటరీ ఇన్స్పెక్టర్ గా, ఫుడ్ ఇన్స్పెక్టర్ గా, పలు మున్సిపాలిటీల కమిషనర్ గా పనిచేశారు. ఆ తర్వాత ఉద్యోగ సంఘాల సమస్యలపై పోరాడుతూ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ను ప్రారంభించారు. ఇక తెలంగాణ ఉద్యమం సమయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాజకీయ జేఏసీకి కో చైర్మన్ గా కూడా పనిచేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2018లో కూడా ఇక్కడ పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా కేసీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక, పునరావాస్తు శాఖల మంత్రిగాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి ఛాన్స్ ఉందా? మొదట్లో టీఆర్ఎస్ పార్టీ నేత అయిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి 2009లో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2012లో ఆ పార్టీ నుంచి బీజేపీలోకి షిఫ్ట్ అయ్యారు. అదే ఏడాది మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి ఇబ్రహీం పై 1800కు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. ఆ తర్వాత 2014లో ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ తరఫున బరిలోకి దిగిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ గౌడ్ ను ఓడించినంత పనిచేశారు. ఆ తర్వాత 2015లో బీజేపీకి రాజీనామా చేసిన ఆయన తెలంగాణ ఉద్యమ వేదిక, తెలంగాణ ఇంటి పార్టీలో పనిచేసి తిరిగి 2019లో బీజేపీలో చేరి కొన్ని కీలక బాధ్యతలు కూడా నిర్వహించారు. కానీ 2023లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల మధ్య బీజేపీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. దీంతో కాంగ్రెస్ లో చేరిన ఎన్ఎం ఇప్పుడు ఏ పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు? తండ్రి చరిష్మా తనయుడిని గెలిపిస్తుందా? తెలంగాణలో బీజేపీ విడుదల చేసిన రెండో లిస్ట్ లో ప్రకటించిన ఒకే ఒక పేరు ఏపీ మిథున్ కుమార్ రెడ్డిది. మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి తనయుడైన మిథున్ రెడ్డికి ఈసారి మహబూబ్ నగర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది బీజేపీ. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉన్న జితేందర్ రెడ్డి 2019లో ఎంపీ టికెట్ దక్కకపోవడంతో బీజేపీలో చేరారు. అయితే బీజేపీలో ఆయనకు, ఆయన తనయుడు మిథున్ రెడ్డి ఇద్దరికీ అసెంబ్లీ టికెట్ కావాలని ఆశించిన బీజేపీ అధిష్టానం ఒక్కరికే ఖరారు చేసింది. దీంతో జితేందర్ రెడ్డి తన సీటు తనయుడికి త్యాగం చేశారు. ఇక మిథున్ రెడ్డి విషయానికి వస్తే 2009 నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంగా మిథున్ రెడ్డి పనిచేసేవారు. 2019లో తండ్రి టీఆర్ఎస్ ని వదిలిపెట్టిన తర్వాత మిథున్ రెడ్డి కూడా బీజేపీకి ప్రత్యక్షంగా సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ముస్లిం, మైనారిటీల ఓట్లు అధికంగా ఉంటాయి. మొత్తం 2,29,760 ఓటర్లలో పట్టణ ఓటర్లు 70% వరకు అంటే 1,60,000 వరకు ఉండగా గ్రామీణ ఓటర్లు 30% అంటే 70,000 వరకు ఉన్నారు. అందులోనూ ముస్లిం ఓటర్లు 23% వరకు అంటే 50,000కు పైగా ఉన్నారు. అలాగే ఎస్సీ ఓటర్లు 10% అంటే 23,000 మంది, ఎస్టీ ఓటర్లు 8% అంటే 17,000 మంది, బీసీ ఓటర్లు 5% అంటే 10,000 వరకు ఉన్నారు. ఇక ఇక్కడి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కేవలం 1% అంటే 2,000 మంది వరకు మాత్రమే ఉన్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా సెట్టర్లే కావడంతో వారి ఓట్లు ఇక్కడ కీలకం కానున్నాయి. అలాగే స్థానికుల్లో ముస్లింలు, బీసీలు ఎక్కువగా ఉండడంతో అభ్యర్థుల గెలుపోటములపై వీరి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందనేది విశ్లేషకుల మాట. ఇది మహబూబ్ నగర్ నియోజకవర్గం కంప్లీట్ పిక్చర్. ఇక కన్క్లూషన్ విషయానికొస్తే ఇప్పటికే టీఆర్ఎస్ తరఫున 2 సార్లు గెలిచిన శ్రీనివాస్ గౌడ్ కు ఈసారి హ్యాట్రిక్ అంత ఈజీ మాత్రం కాదు. 10 ఏళ్లలో ప్రజల్లో సాధారణంగా పెరిగే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు మంత్రిపై నమోదైన క్రిమినల్ కేసుల వల్ల ఆయన చరిష్మా తగ్గింది. దీనికి తోడు ప్రత్యర్థి అభ్యర్థుల పాపులారిటీ పెరగడం కూడా ఆయనను ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదు. మరి ఈ లెక్కలన్నీ నిజంగా ఎన్నికలపై ఎంత ప్రభావం చూపుతాయి, ఫైట్ ఎంత టఫ్ గా ఉంటుంది అనేది తెలియాలంటే మాత్రం డిసెంబర్ 3వ తేదీ వరకు ఆగాల్సిందే. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.